కొన్నేళ్లుగా పాడ్కాస్ట్ కల్చర్ పెరిగింది. మనసులో మాట చెప్పేందుకు, తీరిగ్గా కబుర్లు చెప్పుకునేందుకు సెలబ్రిటీలు వీటిని ఎంచుకుంటున్నారు. టాలీవుడ్లో ఈ ట్రెండ్ మొదటిగా అందిపుచ్చుకుంది స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే రూట్లో అడుగు పెడుతున్నారు. ఇంతకీ పాడ్కాస్ట్ లో చిరు ఏం షేర్ చేసుకుంటారో తెలుసా? మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ రీసెంట్ గా మీడియా మిత్రులను తన ఇంటికి పిలిచి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా త్వరలో తాను పాడ్కాస్ట్ చేయబోతున్నా అని, ప్రస్తుతం ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తున్నా అని చెప్పారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి ఈ సన్నాహాల్లోనే ఉన్నారని సమాచారం. గత కొన్నేళ్లలో పాడ్కాస్ట్ కల్చర్ జోరందుకుంది. మనసులో మాట చెప్పేందుకు, రిలాక్స్ గా కూర్చుని కబుర్లు చెప్పేందుకు సెలబ్రిటీలు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఓ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అందుకే త్వరలో పాడ్కాస్ట్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు మనసులో మాట పంచుకున్నారు చిరంజీవి. 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా సాగిన మెగాస్టార్ ప్రయాణం ఓ స్వయం కృషి చరిత్ర. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి విమర్శలు తట్టుకొని, అడ్డంకులను దాటుకొని, పరాజయాలను తట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ ఎదిగారు. ఆయన కెరియర్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. 1978లో పునాదిరాళ్లతో సినీ ప్రస్థానం మొదలైన, విడుదలైన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా మేకప్ లేకుండా చేసిన సహజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మా ఊరి పాండవులు చిరంజీవి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వచ్చిన ప్రతి పాత్రను సద్వినియోగం చేసుకుంటూ ప్రయాణాన్ని సాగించారు. 1980లో చిరంజీవికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది. మొగుడు కావాలి ఆయన ఫస్ట్ సిల్వర్ జూబ్లీ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ మూవీస్తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. శుభలేఖ సినిమాతో ఫస్ట్ ఫిలింఫేర్ అందుకున్నారు. 1983లో వచ్చిన ఖైదీ చిరు కెరియర్ని అద్భుతమైన మలుపు తిప్పింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో కడుగు పెట్టిన అన్నయ్య 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తిరుపతిలో నిర్వహించిన తొలి సభకు లక్షల మంది అభిమానులు తల్లిరావటం ఆయన క్రేజ్ కి నిదర్శనం. కొన్నాళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150తో మరొకసారి తన క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. యంగ్ హీరోల మధ్య చిరు నిలబడగలరా అనే సందేహానికి బాక్సాఫీస్ వసూళ్లతోనే సమాధానం చెప్పారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ చిరు కెరియర్ లో మరొక మైల్ రాయ్. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న చిరంజీవి పాడ్కాస్ట్ వైపు అడిగేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్లు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని సృష్టించాయి. 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వెలుగుతున్న చిరంజీవి అనుభవాలు లెక్క పెట్టలేనన్నున్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో మాట్లాడలేరు. అందుకే పాడ్కాస్ట్ రూపంలో జీవితం నేర్పిన పాఠాలు, సినీ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, వ్యక్తిగత అనుభవాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇది నిజంగా టాలీవుడ్ లో నయా ట్రెండ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరో ఎవరు పాడ్కాస్ట్ చేయలేదు.